అందరికీ ప్రభు పేరట వందనములండి. నిన్న మనము నోవా గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ రోజున అబ్రహాము గురించి, అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాల గురించి, దేవుడు అబ్రహాముని ఏ రకంగా ఆశీర్వదించాడో కొన్ని విషయాలు ప్రశ్నల రూపంలో నా భార్యని అడుగుతాను, ఆన్సర్ తెలియపరుస్తుంది. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇక ఆలస్యం లేకుండా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఏమని అబ్రహాము గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఆన్సర్ తెలియపరచు. అబ్రహాము తండ్రి పేరేంటి? అబ్రహాము తండ్రి తెరహు. తెరహు. తెరహుకి ఎంతమంది కుమారులు? ముగ్గురు. ఆ ముగ్గురు కుమారుల పేర్లేంటి? నాహోరు, హారాను, అబ్రహాము. అంటే అబ్రహాము పేరు ముందు అబ్రాహ్ము అని ఉండేది, తర్వాత దేవుడు అబ్రాహం పేరుని అబ్రహాముగా మార్చాడు. సో ముందు అబ్రాహ్ము అని ఉండేది, అంటే తెరహు పెట్టినటువంటి పేరు అబ్రాహము. ఇప్పుడు అబ్రాహము భార్య పేరేంటి? అబ్రాహము భార్య పేరు షారయి. షారయి. సరే, ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఏ సంవత్సరంలో పిలుచుకున్నాడు? అంటే ఏ సంవత్సరం అంటే అబ్రహాం వయసు ఆ సమయంలో 75 సంవత్సరం. అంటే అక్కడ దేవుడు మిమ్మల్ని ఒక దేశానికి నేను చూపించబోయే దేశానికి మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు అబ్రహాం కుటుంబం బయలుదేరి వెళ్తారు కదా, అప్పటికి అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. అయితే అంతకుముందు అబ్రాహాము ఏ వృత్తి చేపట్టేవాడు, అంటే ఏ పని చేసేవాడు? అంటే ఈ విషయం బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో లేదు, కానీ కాస్త ముందు గ్రంథాల్లోకి వెళ్తే అదే బొమ్మలు తయారు చేస్తారు కదా, అలా బొమ్మలు తయారు చేసేవాడు అబ్రహాం అని వ్రాయబడి ఉంటుంది. అంటే మట్టితో బొమ్మలు తయారు చేసేవాడు. ఓకే, సరే. అబ్రహాము పేరు అబ్రాహము అని ఉండేది కదా. దేవుడు చెప్పిన ప్రకారంగా అబ్రాహము తన భార్యను తీసుకొని, అలాగే లోతు భార్యను తీసుకొని వెళ్తాడు, దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్తారు. అయితే అసలు అబ్రాహము లోతు ఏమవుతారు? తమ్ముడు కొడుకు. అంటే అబ్రహాముకి 2 సహోదరులు ఉన్నారని కదా, అందులో ఒక సహోదరుని కుమారుడు లోతు. సో ఇంకా అబ్రహాం కుటుంబంతో పాటు లోతు కుటుంబం కూడా బయటకు వెళ్తారు, అంటే అబ్రహాంతో పాటు వెళ్తారు. ఓకే, సరే. ఇలా వెళ్తున్న క్రమంలో అబ్రహాముకి లోతుకి గొడవ వచ్చింది. ఎందుకు వచ్చింది గొడవ అసలు? అంటే వాళ్ళిద్దరికి గొడవ రాలేదు. వాళ్ళిద్దరూ అంటే ఇప్పుడంటే మనకు డబ్బున్నవారు ధనవంతులు అంటే ఏదో డబ్బు బంగారం ఉండాలి, కానీ ఆనాటి కాలంలో ధనవంతులు అంటే ఏంటంటే పశు సంపద ఎక్కువ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ధనవంతులు. సో అలా ఇద్దరికి కూడా పశు సంపద ఎక్కువగానే ఉంది. సో వీరిద్దరు ఏంటంటే వాళ్ళిద్దరికి గొడవ రాలేదు, కానీ ఇద్దరు పశువుల కాపర్లు ఉంటారు కదా, సో వాళ్ళిద్దరికి గొడవ వస్తుంది. ఈ విషయం తెలిసిన అబ్రహాం ఏమంటాడంటే లోతుని పిలిచి, మన ఇద్దరం దగ్గర ఇలా గొడవ పడుతూ ఉంటే చూడడానికి బాగోదు, కాబట్టి మనము సమాధానంగా విడిపోదాం. నీ ఎదురుగా కనిపించే నువ్వు ఏ దేశానికి వెళ్తావు వెళ్ళు, నేను మిగిలిన దేశానికి నేను వెళ్తానని అబ్రహాము లోతుతో అంటాడు. సరే, అయితే అబ్రహాము ఏ దేశానికి వెళ్ళాడు, లోతు ఏ దేశానికి వెళ్ళాడు? అబ్రహాం ఏమో అంటే ముందుగా ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే లోతు. చూసేసరికి ఇలా కనులెత్తి చూసేసరికి సొదొమ గొమొర పట్టణం ఎలా ఉంటుందంటే చూడడానికి పచ్చదిగా రమ్యమైనదిగా అందమైనదిగా కనబడుతుంది. సో ఇది అందంగా ఉంది కదా అని లోతు అది సెలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే కనాను. ఇంకా అబ్రహాము కనానులో నివసిస్తాడు. సరే, ఇప్పుడు సొదొమ గొమొరాని దేవుడు నాశనం చేద్దామని చెప్పి చూస్తున్నాడు. అసలు ఎందుకు సొదొమ గొమొరాని దేవుడు నాశనం చేయాలని చెప్పి చూశాడు? అంటే లోతు పైకి కనిపడేదాన్ని చూసి దాంట్లోకి వెళ్ళి ఉండాలని ఆశపడ్డాడు. కానీ సొదొమ గొమొర పట్టణం చూడడానికి అందమైంది, కానీ లోపల ఉన్న మనుషులు ఎలాంటి వారంటే నోవహు కాలంలో ప్రజలు ఏ రకంగా అయితే తమ మనసుకు నచ్చినట్టు విధంగా బ్రతికేవారు, సొదొమ గొమొర పట్టణంలోని వ్యక్తులు కూడా అంతే. సో ఆ పట్టణాన్ని చూసిన దేవుడు ఈ నోవహు కాలంలో అయితే ప్రపంచం అంతటిని నాశనం చేయాలనుకున్నాడు, కానీ అలా కాదు, ఇక్కడ ఓన్లీ సొదొమ గొమొర పట్టణాన్ని మాత్రమే నాశనం చేయాలనుకున్నాడు. ఈ విషయం దేవుడు ఎవరికి చెప్తాడంటే అబ్రహాముకు చెప్తాడు. ఎందుకంటే అందులో తన తమ్ముడు కొడుకున్నాడు కదా అని. అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము, నా తమ్ముడు కొడుకున్నాడు కదా దేవా, కనీసం సొదొమ గొమొర పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడంటే ఓకే అని ఒప్పుకుంటాడు దేవుడు. కానీ 50 మంది ఉండరు. ఆ తర్వాత 45, 40, 30, చివరికి లోతు కుటుంబం తప్ప ఎవ్వరూ ఉండరు. సో ఆ సమయంలో 2 దేవదూతలు వచ్చి లోతుని తప్పించడానికంటే సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేసి లోతు కుటుంబాన్ని బయటకు రప్పించాలనుకున్నప్పుడు వారందరికీ దూతలు చెప్తారు ఏమని, మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనుక తిరిగి చూడొద్దు అని. వెనుతిరిగి చూడొద్దని చెప్తారు, కానీ వెనుతిరిగి చూడడం వల్ల ఏదొస్తుందని చెప్పరు. అయితే మనది బాగానే ఉంది.
ఇక్కడ మనకు ఒకటి కనపడుద్ది, ఉప్పు స్తంభం ఆయనను అని చెప్పి ఒక మాట మనకు కనబడుతూ ఉంది. అసలు ఉప్పు స్తంభం ఏంటి, ఎవరు ఉప్పు స్తంభం అయ్యారు? అదే ఇప్పుడు లోతు కుటుంబం నలుగురు, లోతు భార్య, 2 పిల్లలు. సో వారు నలుగురు కూడా సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రదేశాన్ని దేవుడు అగ్నితో అంతం చేయాలనుకున్నాడు. సో ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు వెనుదిరిగి చూడొద్దని మరి అదొక ఆజ్ఞ కింద దేవుడు అదే దూతలు చెప్పాయి. కానీ వెనక ఏముందో అని చూడడానికి వెనుదిరిగింది లోతు యొక్క భార్య. సో వెనక తిరగడంతోనే ఆమె అలా స్ట్రక్ అయిపోయినట్టు ఉప్పు స్తంభంగా మారిపోయింది. సరే, ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఏమని ఆశీర్వదించాడు? నిన్ను నీ సంతానంను విస్తరింపజేస్తాను. ఎలా అంటే ఆకాశంలోని నక్షత్రం వలె, సముద్రంలోని ఇసుక రేణువుల వలె నీ యొక్క సంతానమును విస్తరింపజేస్తానని చెప్పేసి దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. సరే, సంతానమును విస్తరింప చేస్తానన్న దేవుడు మరి శారాకి పిల్లలు ఎందుకు వృద్ధాప్యం ముందు పుట్టారు? ఇప్పుడు దేనికైనా ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. దేవుడు అబ్రహాంని పరీక్షించాడు. అంటే వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానం యొక్క నెరవేర్పు సుమారుగా 25 సంవత్సరాల తర్వాత జరిగింది. సో అంటే 75వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరానికి 25 సంవత్సరాలు కదా. సో ఇంతకాలం ఎవరు వెయిట్ చేశారంటే అబ్రహాము. అంత ఎదురుచూపు దేనివల్ల అంటే అదొక పునాది. దేనికి? అనేక జనములకు లేదంటే ఆకాశ రేణువులలో విస్తరింపజేసే ఆ సంతానానికి ఇస్సాకు ఒక పునాది. కాబట్టి ఆ పునాది ఒక బలంగా ఉండాలి అంటే దానికి ఎదురుచూపు అవసరం. సో అందుకని దేవుడు అబ్రహాం ఆ సమయంలో పరీక్షించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు శారా వెయిట్ చేయలేకపోయింది. అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని అంతసేపు వెయిట్ చేయలేకపోయింది. అప్పుడు ఒక దాసిని అబ్రహాం దగ్గర పంపుద్ది. ఆ దాసి పేరేంటి? హాగరు. సరే, హాగరు పంపించింది కదా. ఇక్కడ అబ్రహాముది ఏమైనా తప్పు ఉందా, లేదంటే శారా తప్పు ఏమైనా ఉందా? శారా తప్పే, అబ్రహాముది ఏం లేదు. దేవుడు వాగ్దానం చేశాడు. కానీ అప్పటి వరకు కూడా అబ్రహాం ఎదురు చూస్తున్నాడు, ఇంకా పిల్లలు పుడతారు అని. అప్పటికి వాళ్ళకి వయసు పెరిగిపోతుంది. అబ్రహాము నిరీక్షణతోనే ఉన్నాడు. కానీ శారా మాత్రం దేవుడు వాగ్దానం చేశాడు, కానీ బహుశా అది నా గర్భం నుండి కాదేమో, వేరొకరి ద్వారానేమో. అంటే ఆనాటి కాలంలో ప్రజలు ఏంటంటే తమ యొక్క దాసుల్ని ఒకవేళ యజమానురాలు కనుక పిల్లలు పుట్టకపోతే దాసులు ఎవరైతే ఉంటారో వారిని యజమానితో పంపించి బిడ్డలు కనేలా చేస్తారు. సో ఎలాగే నా దాసి ద్వారా బిడ్డల్ని కనొచ్చు అన్న ఉద్దేశంతో శారా ఏం చేస్తుందంటే తన యొక్క దాసిని అంటే హాగర్ను అబ్రహాం దగ్గర పంపుతుంది. సో అంతే తప్ప అబ్రహాము తనకు ఇష్టపూర్వకంగా అయితే వెళ్ళడు. సరే, ఇప్పుడు అబ్రహాముకి ఆగరుకు పుట్టిన కుమారుడి పేరేంటి? అబ్రహాముకి ఇష్మాయిల్. ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ అంటే ఇది అబ్రహాం గురించి ఎంత చెప్పుకున్నా సరే చాలా తక్కువ. ఎందుకంటే అబ్రహాంకి సంబంధించి మనం ఇంకా చెప్పాలంటే పార్ట్ 1, 2, 3 చేసినా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే బైబిల్కి ఒక రకంగా మూల పురుషుల్లో చెప్పుకుంటారు అబ్రహాం. మన తల్లిదండ్రులు కూడా అబ్రహాంని చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి దేవుడు ఆశీర్వదించిన విధానం అలాంటిది. ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, అబ్రహాము చివరి దశలో కూడా దేవునికి నమ్మకంగానే ఉన్నాడా, లేవైనా తన యొక్క జీవితంలో ఏమైనా లోటుపాట్లు జరిగాయా? ఏం లేదు, చివరి వరకు కూడా నమ్మకంగానే ఉన్నాడు. ఎందుకంటే తన కుమారుణ్ణి దేవుడు బలిమ్మంటాడు. సో ఆ టైంలో కూడా కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సరే, ఆ కుమారుడు పేరేంటి? ఇస్సాకు. బలిం అంటే వెనక తిరిగి చూసాడా? చూడలేదు. కాబట్టి ఆ విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడని చెప్పాలి. ఇంకా దేవునికి స్నేహితుడిగా అయిపోయాడు అబ్రహాము. ఇంకా అంతే. ఓకే, సరే, చూసారు కదండి అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అబ్రహాం గురించి ఎంత ఎక్కువ చెప్పినా చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అబ్రహాము జీవితంలో దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేశాడు. అబ్రహాం కూడా తన జీవితంలో దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి. సో ఈ రోజున అబ్రహాం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఒకవేళ మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా తప్పు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి, మేము సరి చేసుకుంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్క వారికి కూడా షేర్ చేయండి. అనేక మంది మనందరం కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్టు ఇదొక సాధనంగా ఉంటుంది. అందరికీ ప్రభు పేరట వందనములు.